సో ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నవ్వించడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ నవ్వండి. నవ్వు రాకపోయినా నవ్వండి, నవ్వకపోతే ప్లీజ్ నవ్వండి. నాకు కొంచెం పిచ్చుంది. అబ్బా నాకే కాదు మా అమ్మకు కూడా కొంచెం ఉంది, నన్ను కన్నది కదా. సో మా నాన్నకు కూడా పిచ్చి ఉంది, ఎందుకంటే మా అమ్మని చేసుకున్నాడు కదా. సో అందరికీ పిచ్చి ఉంది, అందుకే ఈ రోజు పిచ్చి పిచ్చిగా నేను కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాను. పిచ్చి పిచ్చిగా మీరు కూడా నవ్వండి. నవ్వు ఆరోగ్యానికి మంచి. లాఫ్ మనం ఎక్కువగా నవ్వడం వల్ల ఇక్కడ రింకల్స్ పోతాయి. ఇదేదో యాడ్ అనుకోని టీవీ మార్చేశారు, కాదు పటాసే. సో పేరెంట్స్ అంటే ఎలాంటి వాళ్ళు? పేరెంట్స్ అంటే ఎలాంటి వాళ్ళు? దేవుళ్ళు. పేరెంట్స్ లాంటి వాళ్ళు. వాళ్ళు మామయ్య అత్తయ్య అవ్వలేరు, వాళ్ళు పేరెంట్స్ మాత్రమే అవ్వగలుగుతారు. సో ఈ పేరెంట్స్ మనం చిన్నప్పుడు పుట్టగానే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే ఈ ప్రపంచంలో ఇంకెవరూ కనలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ఒక బేబీ నేను మాత్రమే సృష్టించాను అన్నట్టు ఫీల్ అవుతారనమాట. మనం నత్తిగా తాతారండి అలా చెప్తూ ఉంటే మురిసిపోతూ ఉంటారు. పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి మా అమ్మ ఏమందో తెలుసా, మా అమ్మ ఈ రోజు ఏమందో తెలుసా, ఏమందండి తాత మామూలుగా చెప్పొచ్చుగా తాత అందని, పెద్దోళ్ళు అయ్యారుగా, అయినా కూడా అట్లనే చెప్తూ ఉంటారు. సూపర్. రవి వాళ్ళు వింటున్నారు, కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కదా, ఇంకా వాళ్ళకి ఎక్కడ నవ్వాలో తెలియట్లేదు బేబీ, అందుకే చెప్తున్నాను. ఆడియన్స్ కోసమన్నా అట్లీస్ట్ గీత ఒక్క ఫేవర్ చేయ, నాకు ఇక్కడ పంచ్ ఉంది అని చెప్పు. కానీ ఇక్కడ పంచ లేదు కదా, అందరివి ప్యాంట్లే ఉన్నాయి. సో చిన్నప్పుడు పేరెంట్స్ ఏం చెప్తారు, ఎవరు చెయ్యైనా పట్టుకొని వెళ్ళమంటారు. కానీ పెద్దయ్యాక నేను రవి చేయి పట్టుకుంటే వద్దంటున్నారు. చిన్నప్పుడు అందరినీ చూసి నవ్వమంటారు, అదే పెద్దయ్యాక ఒక మంచి అబ్బాయిని చూసి నవ్వామనుకో, ఏంటా నవ్వు, వాడిని ఎందుకు చూస్తున్నావు, అలా నవ్వుతారు. అబ్బాయిని చూసి అసలు అమ్మాయివేనా అంటూ అంటే పంచ్ అవ్వలేదు, ఇంకా పర్లేదా? ఓకే, సో అలా అంటూ ఉంటారనమాట. పైగా ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది అంటే ఎక్కడైనా పెళ్లికి వెళ్ళావంటే స్టార్ట్ అయిపోతుంది గొడవ. పక్కకొచ్చి మా అమ్మ, ఆ అబ్బాయి నీకు కరెక్ట్ గా ఉన్నట్టున్నాడు, పైగా అమెరికా అంట, పెళ్లి సంబంధం కుదిర్చాం. ఎవడో పెళ్లికి వెళ్తే నా పెళ్ళేంది, సరే ఎలాగో ఒకలా తప్పించుకొని వెళ్ళి తినడానికి వెళ్దాం. పైగా రవి చూడాలి కదా, స్మార్ట్ గా ఉండాలి కదా. నేను చాలా డైటింగ్ చేస్తూ ఉంటాను అనమాట, చాలా కంట్రోల్ చేస్తూ ఒక ప్లేట్ పట్టుకొని ఆ గడ్డి ఏదన్నా ఉంటే అది వేసుకొని తింటుంటే మా అమ్మ వచ్చి, ఈ జిలేబీ తిన్నావా ఎంత బాగుందో తెలుసా, తిను. ఈ పులిహోర తిన్నావా ఎంత బాగుందో తెలుసా, తిను. ఈ బజ్జీ తిన్నావా ఎంత బాగుందో తెలుసా. వాళ్ళకి ఇష్టమైనవన్నీ మన ప్లేట్ లో వేస్తూ ఉంటారు. పైగా సరే అయిపోయింది, ఏదో ఒకటి తినాలి కదా, తప్పదు కదా అనుకొని తింటూ ఉంటామా. ఈ లోపు ఇంకేదో మనకి నచ్చంది తీసుకొస్తా. అమ్మ నాకు ఇది నచ్చంది నేను తిన్ను అని అనుకోండి, వెంటనే చిన్నప్పటి నుంచి నీ మూతి బీప్ కడిగానే నువ్వు తల్లిని పట్టుకొని ఇంత మాట అంటావా అని పెళ్లిలో మొదలు పెడుతుంది. ఇప్పుడు పంచైపోయింది. పొట్లమ్మ రత్తమ్మ ఇక్కడ రండి, ఇక్కడ కూర్చొని. ఇప్పుడు మా ఇంట్లో పేరెంట్స్ నన్ను అలా పెంచారా, శ్రీముఖి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఎట్లా పెంచారు తెలుసా? శ్రీముఖిని ఎట్లా అంటే వాళ్ళ పేరెంట్స్ ఎట్లా పెంచారంటే, ఫస్ట్ ఆడపిల్లని అనుకువగా ఉండమ్మా అంటారు. కానీ అసలు ఆడపిల్ల అయితే కదా శ్రీముఖి, వాళ్ళ డాడీ ఫస్ట్ ఫిక్స్ అయిపోయారు అనమాట. ఓకే, ఈ అమ్మాయిని అనుకువగా పెంచాల్సిన అవసరమే లేదు, ఒక రౌడీలా తయారవుతుంది, ఎలాగో కల ఏం రాకపోయినా ఏదోటి సాధిస్తుంది అని మొత్తానికి ఈ అమ్మాయిని పెంచారనమాట. పెంచిన తర్వాత రావి అవ్వలేదు. రవి మొన్న ఏదో చెప్పావు, ఐ లవ్ యూ గీత. ఇది నిజం కదా? నన్ను మొన్న ఒక ఇంటర్వ్యూలో అడిగారు, మొన్న ఒక అమ్మాయి నిన్న శ్రీముఖి వాళ్ళ గీత అని. తొక్కలోది కూర్చోడ్రా, డబ్బులు ఇచ్చాను నేను. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఫైనల్ గా నేను గీతనే ఉన్నాం స్టేజ్ మీద. పటాస్ ఎప్పటి నుంచో కలగన్నానండి, ఉట్టి నేను గీతనే ఉండాలని. ఈ ఏదో అందరూ పోయారు బయటికి. కామెడీ మాత్రం సూపర్ గా ఎంజాయ్ చేస్తారు, పటాస్ బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు తెలుసు గీత వచ్చిన ప్రతి ఎపిసోడ్ ఇంతే అద్భుతంగా ఉంటది. మా నిజమైన తమ్ముళ్ళు రా, మీరు వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అదేం లేదన్నా, నిద్ర వస్తుంది, నువ్వు డబ్బులు ఇస్తావు అనే ఉన్నాం. తూల తీరిందా, అరే తూల తీరిందా, బాగా తూల తీరిందా.